ధరణి లాస్ట్ గవర్నమెంట్ ధరణి తీసుకొని వచ్చిన తర్వాత చాలా మార్పులు చేర్పులు చేకూరాయి, చాలా వరకు ఫ్రాడ్ అనేది తగ్గిపోయింది. కానీ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ టైంలో ప్రతి సందర్భంలో చెప్పారు ధరణిలో చాలా చేంజెస్ ఉన్నాయి, ధరణి అనేది కానీ పేరు మారుస్తాం కానీ కొన్ని చేంజెస్ అయితే చేస్తున్నారు. దీని మీద చాలా మంది ఆందోళనగా ఉన్నారు, కొంతమంది నిజంగా మార్పులు చేర్పులు చేయాలి అని కొంతమంది ఉన్నారు. రీసెంట్ గా ప్రజా దర్బార్లో కూడా చాలా మంది అప్లికేషన్స్ పట్టుకొని వచ్చి ఎక్కువ ఈ ధరణికి సంబంధించి వచ్చారు అని కూడా కొన్ని మన వీడియోస్ కూడా చూసాం సోషల్ మీడియా వేదికగా. సో మరి ఎలాంటి చేంజెస్ తీసుకొని వచ్చే అవకాశం ఉంది, ఈ చేంజెస్ లో ఎవరికి నష్టం ఎవరికి లాభం, ప్లస్ ధరణిలో మార్పులు రావాల్సిన అంశాలు ఏమేమి ఉన్నాయంటే మీరు ఏం చెప్తారు, మీరు మొత్తం అబ్జర్వేషన్ చేస్తారు? ధరణి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా యూజర్ ఫ్రెండ్లీ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ల్యాండ్ కొనాలి అంటే మీరు అక్కడికి వెళ్ళేసి డిస్టిక్, విలేజ్, మండల్ టైప్ చేసి సర్వే ఖాతా నెంబర్ ఎంటర్ చేశారంటే ఎవరి పేరు మీద ఉందో తెలిసిపోతుంది. దట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ రిజిస్ట్రేషన్ అయిన ఇమీడియట్గా ఆ రోజు ఎంఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ అయిపోతే వెంటనే ఇమీడియట్గా రిఫ్లెక్ట్ అయిపోతుంది. సో వెరీ ఈజీ, దట్ ఈస్ వన్ యాడెడ్ అడ్వాంటేజ్. బట్ డేటా వెళ్ళిపోతుంది, ఆల్ పీపుల్ డేటా, ఎవరి మీద ఎంత భూమి ఉందనేది మొత్తం అక్కడ వెళ్ళిపోతుంది. దీన్ని ఎవరో అదర్ కంట్రీలో ఆపరేట్ చేస్తున్నారు. సో ప్రైవసీ ఈజ్ ఇంపార్టెంట్ అనేది కరెంట్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ఫైట్ చేస్తున్న ఇన్సిడెంట్ అనమాట. బట్ ఇది ఆల్రెడీ ఒక డెవలప్డ్ స్టేట్లో ఉంది. ధరణి పోర్టల్ అనేది కొన్ని ప్లస్లు ఉన్నాయి, కొన్ని మైనస్లు ఉన్నాయి. మైనస్లో వచ్చేసరికి కన్సర్న్డ్ అబౌట్ ద ఓనర్స్ డేటా. అంటే మనం భూమి రిజిస్టర్ చేసుకుంటుంటే మన డేటా ఎందుకు అంత విజిబుల్గా ఉండాలి అనేది వాళ్ళు ఫైట్ చేస్తున్న ఇన్సిడెంట్. అండ్ ఒక రకంగా ఫ్రాడ్స్ అయితే తగ్గిన మాట వాస్తవం, ఎందుకంటే డబల్ రిజిస్ట్రేషన్స్ కానీ ఇవన్నీ చేయడానికి లేదు. పాస్బుక్ వచ్చింది అంటే దట్ ల్యాండ్ ఈజ్ ఆన్ దేర్ నేమ్. బట్ దాన్ని ఎంతవరకు రెగ్యులరైజేషన్ చేశారు, ఎన్ని ల్యాండ్స్ని ఆ పోర్టల్లోకి ఎగ్జిస్టింగ్ ఓనర్స్ని అందులోకి రిప్రజెంట్ చేశారు ప్రీవియస్గా 10 ఏళ్ల ముందు, అంటే ధరణి ఇప్పుడు కదండి వచ్చింది. సో ఎంతమంది ఓనర్స్ లిస్ట్ అందులోకి వెళ్ళింది అనేది కన్సర్న్డ్ పాయింట్ అనమాట. అందుకని చెప్పి ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఆల్రెడీ ఉన్న ఇంటర్ఫేస్ని వాళ్ళ కంట్రోల్లోకి తెచ్చుకుంటుంది. అంటే ఎవరికో థర్డ్ పార్టీకి కాకుండా గవర్నమెంటే దాన్ని హ్యాండిల్ చేసేటట్టు తీసుకొస్తారు. అండ్ నేమ్ కూడా మార్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఆల్రెడీ మనం న్యూస్ పేపర్లో చూసాం, భూమాత అని కూడా పెట్టచ్చు, పైప్ లైన్లో ఉంది అది. ద మేజర్ కన్సర్న్ ఇస్ మన డేటా, మన రికార్డ్స్ మన కంట్రోల్లో ఉండాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్. అండ్ ఎన్ఆర్ఐస్కి ప్లస్ పాయింట్ అవ్వచ్చు. ఎందుకంటే ఎన్ఆర్ఐస్ మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ అప్రూవ్డ్ లేఅవుట్స్ అనుకోండి, ఫామ్ 32A ఉంటుంది, వాళ్ళేమి ఇక్కడికి రావక్కర్లేదు. అండ్ ఫామ్ 32A బేస్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేయొచ్చు మనం, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉంటే సరిపోతుంది. అండ్ వెరాస్ ఫామ్ ల్యాండ్స్ ఎన్ఆర్ఐస్ తీసుకోకూడదు. అండ్ వాళ్ళు రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవాలన్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు కమ్ డౌన్ అనమాట. సో ఎన్ఆర్ఐ పోర్టల్ కూడా ఓపెన్ చేస్తే ఇంకా మోర్ ఆఫ్ ఈజ్గా ఉంటుంది ఇన్వెస్టర్స్కి టు ఇన్వెస్ట్ ఇన్ ఫామ్ ల్యాండ్స్. ఎన్ఆర్ఐ పోర్టల్ రావాలి, అది ఇప్పుడు లేదు మనకు. సో ప్రతి 5 సంవత్సరాలకు ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, ఒక 2-3 నెలలు మార్కెట్ స్టేబుల్గా ఉంటుంది. కానీ మళ్ళీ వెంటనే ఒక 3 months తర్వాత మనకి పార్లమెంట్ ఎన్నికలు కూడా ఉన్నాయి. సో ఒక 3-4 నెలలు వెయిట్ చేయాలి, ఒక 4 months తర్వాతే మళ్ళీ మార్కెట్ కొంచెం స్పీడ్ అందుకుంటుంది, ఈ 4 months ఇలానే ఉంటుంది అని చెప్పి ఒక అపోహనా, నిజమేనా ఇది అంటే ఏం చెప్తారు? పీపుల్ ఇండెక్స్ అండి అది, అంటే ఒక స్పష్టత వస్తుంది, స్టెబిలైజేషన్ వస్తుంది. అక్కడ సెంట్రల్ లో ఏమొస్తుందో తెలియదు, ఇక్కడ ఇలా ఉంటుందో తెలియదు. ఇంత రిజల్ట్ ని బట్టే అప్పటి నుంచి స్పీడ్ అందుకుంటుంది, అప్పుడు గవర్నమెంట్ నిర్ణయాలు కూడా చాలా ఫాస్ట్ గా ఉంటాయి అని చెప్పి కూడా అన్నారు. దానికి మీరు అగ్రీ అవుతారా? 100% పీపుల్ మైండ్ సెట్ ప్రకారం అగ్రీ అవ్వాలి. బట్ యాజ్ అన్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ అలాగే ఆలోచిస్తారండి. అంటే ఏ నేషనల్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఇంపాక్ట్ అవ్వచ్చేమో ఏంటి అన్నట్టు ఉంటారు. బట్ ఒక వైజ్ ఇన్వెస్టర్ మాత్రం ఇది బయ్యర్ మార్కెట్ అనుకుంటారు. ఈ టైంలో నేను కొంచెం గ్రాబ్ చేయొచ్చు డీల్ని అని ఆలోచించి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. రేషియో తగ్గుతుంది తప్పిస్తే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తూనే ఉంటారు. ఎప్పుడు మనకు అవైలబిలిటీ ఉంటుంది ఇస్ బికాజ్ ఏంటి అంటే ప్రైజులు తగ్గిపోతేనే. ప్రైజులు ఇప్పటి వరకు ఎవ్వరూ తగ్గించలేదు, ఉన్న ప్రైజెస్ ఉన్నట్టే ఉన్నాయి. అప్కమింగ్ వచ్చే వాటిని బేస్ చేసుకొని మళ్ళీ అగైన్ న్యూ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి ఓపెన్ అవుతాయి తప్పిస్తే ఉన్న రన్నింగ్ ప్రాజెక్ట్స్ అన్ని సేమ్ ఉన్నాయి కాబట్టి కీప్ ఇన్వెస్టింగ్ నౌ. లాస్ట్ మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ బాగా వైరల్ అయింది మేడం, హై రైజ్ అపార్ట్మెంట్ గురించి మీరు మాట్లాడారు.
అందులో రకరకాల కామెంట్స్ వచ్చాయి. ఆ కామెంట్స్ మరి మీరు చూసారో లేదు, ఇప్పటికి మీ అభిప్రాయం అలానే ఉందా, మార్చుకున్నారా? 100% అపార్ట్మెంట్ గురించి మీరు ఇప్పటికి మార్చుకోవడానికి చెప్పగలరు? లేదు, నేను మార్చుకోవాలనుకోవట్లేదు. ఎందుకంటే అంతంత అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ ఉంది కదా. అన్లిమిటెడ్ ఎఫ్ఎస్ఐ అంటే ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టచ్చు. ఒక్కసారి ఆలోచించండి, అన్ని ఫ్లోర్స్లో ఎన్ని కార్లు పార్కింగ్లో ఉంటాయి, అన్ని కార్లు, ఒక 1000 కార్లు రోడ్డు మీదకి వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అంత వర్టికల్ గ్రోత్ పెరుగుతూ ఉంటే సిటీ లోడ్ ఎట్లా ఉంటుంది? అంటే రీజన్ ఏంటంటే అండి, మనం ఆల్రెడీ చూస్తున్నాం, బెంగళూరులో మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి జనాలు ఇష్టపడట్లేదు, ఆఫీసులకే వెళ్ళట్లేదు. రీజన్ ఏంటి మీరు చెప్పండి? ఒకటే రీజన్ ఏంటి? క్రౌడెడ్, ట్రాఫిక్. మన హైదరాబాద్ అలా అవ్వకూడదు అనేదే అందరి ఇంటెన్షన్ అన్నమాట. ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది నిజంగానే ఇవన్నీ హై రైజ్ బిల్డింగ్స్ కావచ్చు, ఇలా వస్తే ఎలా ఉండబోతుంది? ఇంతే క్రౌడెడ్, ఎవరికి వాళ్ళు ఎక్కడెక్కడ కూర్చొని ఆపరేట్ చేసుకుంటూ ఉండాలి అంతే. మరో బెంగళూరు అయిపోతుంది 100%. కానీ అలా జరగకూడదని అందరూ దే ఆర్ టేకింగ్ ప్రికాషన్స్. అందుకే రీజనల్ రింగ్ రోడ్ అనౌన్స్ చేస్తున్నారు, మెగా టౌన్షిప్స్ అంటున్నారు, కొత్త ఏరియాస్ని క్రియేట్ చేయాలి అని అనుకుంటున్నారు. ఇది మనం ఇప్పుడు కూడా చూస్తున్నాం కదండి. ఓల్డ్ సిటీ ఒకలా ఉంటుంది, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఒకలాగా ఉంటుంది. ఎందుకు రీజన్ చెప్పండి? ఓల్డ్ సిటీలో ఇప్పటికీ 10 feet రోడ్లేగా ఉన్నాయి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో రోడ్స్ ఎలా ఉన్నాయి? ప్లాన్డ్, అది ప్లాన్డ్ ఏరియా, అది అన్ప్లాన్డ్ ఏరియా. సో కాబట్టి ఏంటంటే ఎప్పుడైతే ఒక ప్లాన్ విజన్తో వెళ్తుంటామో ఓవర్లోడ్ ఉండదు అనమాట. సో వర్టికల్ గ్రోత్ ఉండకూడదు.